ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమ స్కందము ఉత్తర భాగము. అయితే శ్రీకృష్ణ పరమాత్మ అందించిన విల్లు అందుకోగానే సత్యభామకు బలం కలిగింది. ఆ వింటి అందలి లెక్కలేనంత తేజో విశేషం చేత పుట్టిన పరాక్రమంతో ఆమె వీరుల చూపులకు తేరి చూడరానిదే అయింది. వేగంగా వింటికి నారిని సంధించింది. దానవ స్త్రీలు మెడల సూత్రాలు లేకుండా బోసిపోయేలాగా ఆమెకు రణోత్సాహం మికుటమైంది. నారి మొరయించెరి పుసే నారిం ఖణహేతువైన నాదమునిగుడన్ నారీమణి బల సంపన్నారీ బాధికము మూర్ఛనంద నరేంద్ర. రాజా, శత్రు సైన్యాలకు భయహేతువైన నాదం పుట్టేలాగా బల సంపన్నమైన శత్రువుల ఏనుగులు మొదలైనవి మూర్ఛ పొందేలాగా సత్యభామ ధనుష్టంకారం చేసింది. సౌవర్ణ కంకణ ఝణు ఝణ నినదంబు సింజి నీరవముతో జలిమిసేయ దాటంకమణిగణ ధగ ధగ దీప్తులు గండ మండల రుచి గప్పి కొనగా ధవళతర పంగ ధల ధల రోచులు బాణజాల ప్రభా పటలి నడప తశరపాత ఘుమ ఘుమ శబ్దంబు పరిపంధి సైనిక కలకల స్వనమునుడుప వీర శృంగార భయరౌద్ర విస్మయములు గలసి భామిని అయ్యెనో కాకయనగా నిఘవు దొడగుట దివు చుటయేయుటెల్ల నిరుగరాకుండనని చేసి నిందువదన. బంగారు గాజులు ఝణ ఝణ నాదాలు వింటి నారీ ధ్వనితో కలిసిపోతూ ఉన్నాయి. చెవుల కమ్మలలోని మనుల ధగధగ కాంతులు చెక్కిళ్ల కాంతులను కప్పివేస్తూ ఉన్నాయి. తెల్లని కడగంటి చూపుల ధలధల కాంతులు బాణజాల కాంతుల సమూహాన్ని అణచివేస్తూ ఉన్నాయి. బాణాలు పడుతూ ఉన్నప్పుడు కలిగే ఘుమఘుమనే శబ్దం శత్రు సైనికుల కలకల ధ్వనులను పోగొడుతూ ఉన్నాయి. సత్యభామ వీరం, శృంగారం, భయం, రౌద్రం, విస్మయం ఇన్ని రసాలు కలిసి రూపుదాల్చిందా అన్నట్లుగా ఉన్నది. ఆ చంద్రముఖి బాణం విల్లుకు తొడగడం, లాగడం, వేయడం ఏదీ తెలియరాకుండా యుద్ధం చేసింది. పరుచూచున్ వరుచూచునొంపనలరింపన్ రోషరాగోదయా విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారముంజరగన్ గన్నుల గింపు సొంపు భరంగం జెండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్నెరపుచుం చంద్రాస్య హేలాగతిన్. చంద్రముఖి అయిన సత్యభామ రోషం చేత పుట్టిన బొమ్మముడిపాటుతో, అనురాగం చేత పుట్టిన మందహాసంతో వీరము, శృంగారము వ్యక్తమవుతూ ఉండగా కన్నులలో కెంపు సొంపు వ్యాపించగా తీవ్రమైన అస్త్ర సమూహాన్ని, సరసమైన చూపుల సమూహాన్ని కూడా పరపుతూ అవలీలగా శత్రువును నొప్పించేలా, భర్తను అలరించేలా చూచింది. అలినీలాలక చూడనొప్పెసగే భ్రత్యాలీడ పాదంబుతో నలిక స్వేద వికీర్ణ కాల కలతో నా కర్ణికానేత సల్లలిత ధ్యాన ఖపుంఖ ధీధితులతో లక్ష్యావలోకంబుతో వలయాకార ధనుర్విముక్త విసిక వ్రాతాహతారాతియై. నల్లని ముంగురులు కలిగిన సత్యభామ యుద్ధం చేయడానికి ఒక పాదం ముందుకు, ఒక పాదం వెనుకకు పెట్టి సిద్ధంగా నిలుచుంది. చెమటతో నిండిన నుదుటిపై ముంగురులు చెదిరిపోయి ఉన్నాయి. చెవుల వరకు వింటి నారిని లాగింది. అప్పుడు ఆమె గొళ్ళ కాంతితో బాణ పుంఖాల కాంతి కూడా కలిసిపోయి మనోహరంగా ఉంది. ఆమె లక్ష్యం వైపే చూస్తుంది. బాణాలను పుంఖాలుగా వదులుతూ ఉంటే ధనుసు వలయాకారంగా కనిపిస్తోంది. ఆ బాణ సమూహంతో శత్రువులను సంహరిస్తోంది.
బొమ్మ పెండ్లిండ్లకు బోనొల్లనను బాలరణరంగమునకెట్లు రాదలంచే మగవారింగనినదా మరుగు చేరెడు ఇంటి పగవారి గెల్వనే పగిలి జూచే బసిడి ఉయ్యల లెక్క భయమందు భీరువు ఖగపతి స్కందమే కడింది నెక్కే సకుల కోలాహల స్వనములో నిర్వనే సకుల కోలాహల స్వనములోర్వని కన్య పటహ భాంకృతులకెబ్భంగినోర్చే నీలకంఠములకు నృత్యంబుగరపుచు నలసి తలగిపోవు నలరుబోడి ఏ విధమున ఉండే నెలమినాలీడాది మానములను రిపుల మానమడప. సత్యభామ వంటి సుకుమారి యుద్ధం చేయడం మిక్కిలి ఆశ్చర్యంగా ఉంది. బొమ్మ పెళ్ళిళ్ళకే పోలేను అనే ఆమె రణరంగానికి ఎలా రావాలనుకున్నదో, మగవారిని చూస్తే చాలు చాటుకుపోయే వనిత శత్రువులను గెలవాలని ఎలా చూచిందో, బంగారపుటు ఉయ్యాలలు ఎక్కడానికి భయపడే ముగ్ధ గరుత్మంతుని వీపుపై ఏ ధైర్యంతో ఎక్కిందో, చెలికత్తెల కోలాహల ధ్వనిని ఓర్చుకోలేని కన్య భేరీ భాంకారాలకు ఎలా ఓర్చుకున్నదో, నెమళ్లకు నాట్యం నేరుతూ అలసిపోయి ప్రక్కకు తప్పుకునే సుకుమారి అలీఢం మొదలైన ప్రమాణాలు కలిగిన భంగిమలతో శత్రువులను మర్దించడానికి ఏ రీతిగా నిలిచిందో, వీణ చక్కగా బట్ట వెరవెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు బట్ట నేర్చే మ్రాకున దిగె గూర్పంగనేరనిలేమ గుణమునే క్రియదను కోటి కూర్చే సరవిముత్యము గృవ్వజాలని అబలయే నిపుణత సంధించే నిశిత శరము జిలుకకు బధ్యంబు చెప్పనేరని దన్వి అస్త్రమంత్రములెన్నడభ్యసించే బలుకుమనిన బెక్కు బలుకని ముగుదయే గతిను నర్చె సింహ గర్జనములు ననగ మెరసె త్రిజగదభిరామ గుణధామచారు సత్యభామ సత్యభామ. వీణను చక్కగా పట్టుకొనే ఉపాయమే తెలియని ముద్దరాలు ధనస్సును పట్టుకోవడం ఎలా నేర్చిందో, చెట్టుకు తీగను కూర్చలేని కాంత వింటి కొమ్ముకు నారిని ఎలా కూర్చిందో, ఒక క్రమంలో ముత్యాలు గుచ్చలేని అబల వాడి బాణాలను వింటిలో ఏ నైపుణ్యంతో సంధించిందో, చిలుకకు పద్యాలు చెప్పలేని ముగ్ధ అస్త్రమంత్రాలు ఎప్పుడు నేర్చుకున్నదో, మాట్లాడమని అడిగినా కానీ ఎక్కువగా మాట్లాడని వనిత సింహగర్జనాలు ఎలా చేసిందో అనుకునేలా ముల్లోకాలలోనూ మనోహరమైన గుణాలకు స్థానమైనది అందమైనది నిజమైన భామ అయిన ఆ సత్యభామ అలా ఒప్పారింది. జ్యావళ్ళి ధ్వని గర్జనంబుగ సురల్సారంగయూధంబుగా నా విల్లింద్ర శరాసనంబుగా సరోజాక్షుండు మేఘంబుగా దావిద్యుల్లత భంగి నింతి సురజిద్ధావాగ్నిమగ్నంబుగా బ్రావృత్కాలము శేష బాణచయమంభశ్రీకర శ్రేణిగాన్. ఆమె యుద్ధం చేసే సమయంలో వర్ష ఋతువు వచ్చినట్లుగా ఉన్నది. పద్మాక్షుడు మేఘంలాగా, ధనుష్టంకారము మేఘగర్జనగా, దేవతలు చేతక పక్షుల్లాగా, విల్లే ఇంద్రచాపంగా, తానే మెరుపు తీగగా, బాణసమూహం నీటి ధారలుగా, రాక్షసులు అనే దావాగ్నిని ముంచివేస్తూ సత్యభామ రణరంగాన్ని వర్ష సమయంలాగానే చేసివేసింది. రాకేందు బింబమై రవి బింబమై ఒప్పు నీరజాతే క్షణ నిమ్మొగంబు కందర్పకేతువై ఘనధూమకేతువై అలరుపు బోడి చేలాంచలంబు భావజు పరిధి అయి ప్రళయార్కు పరిధి అయి మెరయునా కృష్ణమై మెలత చాపమృత ప్రవాహమై అనల సందోహమై తనరారు నింటి సందర్శనంభూ హర్షదాయి అయి మహారోషదాయి అయి పరగు ముద్ధరాలి బాణవృష్టి హరికి నరికి జోడనందంద శృంగార వీర రసములోలి విస్తరిల్లా. సత్యభామలో శ్రీకృష్ణునికి శృంగారం, నరకాసురునికి వీరం రెండూ ఒకేసారి కనిపించాయి.
పద్మాల వంటి కన్నులు కలిగిన సత్యభామ యొక్క అందమైన ముఖం పూర్ణ చంద్రబింబంగాను సూర్యబింబంగాను, ఆమె పైట చెంగు మన్మథ ధ్వజంగాను గొప్ప ధూమకేతువుగా లాగి పట్టడంతో వలయాకారంగా ఉన్న ఆమె విల్లు మన్మధుని వలయంగా, మరి ప్రళయ సూర్యుని మండలంగా, ఆమె రూపం అమృత ప్రవాహంలో చూడచక్కనిది అయి మరి అదే నరకాసురునికి అగ్నిపుంజంలా తేరి చూడరానిదై, ఆమెలో అప్పటికప్పుడు శృంగార రసం కృష్ణుడు చూస్తే వీరరసం ఇమిడిపోయినట్లుగా నరకాసురుడు చూస్తూ ఆ ముద్దరాలు కురిపించే బాణవర్షం హరికి ఆనందాన్ని, నరకాసురునికి మహారోషాన్ని కలిగించింది. ఈ రీతిగా శంపాలతాబెడిద పుటంప టంపరచే ఘోర దానవాన శంపాలతాబెడిద పుటంపరచే ఘోర దానవాని కంబుల్ పెంపరి సన్నాహంబుల సొంపరి భూసుతుని వెనుక జోచెన్ విచ్చెన్. మెరుపు తీగ వంటి సత్యభామ వేసిన భయంకరమైన బాణాలకు భయం గొలిపే రాక్షసులు కూడా తమ పరాక్రమాన్ని కోల్పోయారు. వారు చేసుకున్న సన్నాహాలన్నీ కూడా రూపుమాసిపోయాయి. వారు బెదిరిపోయి నరకాసురుని వెనుకకు చేరారు. ఆ సమయంలో కంసాంతకుడైన శ్రీకృష్ణుడు తనకు ప్రియమైన భార్యను చూసి ఆమెకు సంతోషం కలిగిస్తూ దయాదృష్టిని ఆమెపై ప్రసరింపజేస్తూ తీయని మాటలతో అమృతాన్ని కురిపిస్తూ ఆమె యుద్ధ సన్నాహాన్ని నివారిస్తూ ఇలా అన్నాడు: కొమ్మ దానవనాథుని కొమ్మ హవమునకు దొలగె గురు విజయముగై కొమ్మ మెచ్చితి నిచ్చెదగొమ్మ భరణములు నీవు గోరిన వెళ్ళన్. కాంత, నరకాసురుని బలం యుద్ధం నుండి తప్పుకొన్నది. నీవు గొప్ప విజయాన్ని సాధించావు, మెచ్చుకొన్నాను. నీవు కోరిన ఆభరణాలన్నీ ఇస్తాను, తీసుకో అని చెప్పి ఆమెకు గౌరవం కలిగించే మోహాన్ని పెంపొందించే మానసిక క్లేశాన్ని తొలగించే మాటలతో సత్యభామను మిక్కిలిగా మెచ్చుకున్నాడు. అలా మెచ్చుకుంటూ ఆమె చిగురుటాకుల వంటి చేతులలోని వింటిని మళ్ళీ తాను అందుకున్నాడు. అప్పుడు నరకాసురుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు: మగువ మగవారి ముందర మగతనములు సూపరణము మానుట నీకున్ మగతనముగాదు, ధనుజులు మగువల దశ జనరు మగల గుట హరి. కృష్ణ, ఆడుది మగవారి ముందర మగతనం చూపుతూ ఉంటే యుద్ధం మానివేయడం నీకు మగతనం కాదు. వీరులలోకెల్లా వీరులు అవడం వలన ధనుజులు ఆడువారితో యుద్ధం చేయరు. అందుకే మగువల దశ జనరు మగల గుట హరి అంటే అని చెప్పి అనగా నరకాసురుడు అలా అన్నాడు. అలా అనగా శ్రీకృష్ణుడు విని ఇలా అంటూ ఉన్నాడు: నరక ఖండించెదమత్కర కాండాసన విముక్త ఘన శరముల భీకర కాయు నిన్ను సురకిన్నర కాంతలు చూసి నేడు నందం పొందన్. నరక, దేవతా స్త్రీలు కిన్నరకాంతలు ఆనందం పొందేలాగా భీకర శరీరం కలిగిన నిన్ను నా వింటి నుండి వేసిన వాడి బాణాలతో నేడు ఖండించి వేస్తాను అని చెప్పి నరకాసురుని సైనిక వీరుల మీద హరి శతగ్ని అనే దివ్యమైన అస్త్రాన్ని ప్రయోగించాడు. ఒక్కుమ్మడిగా వారందరికీ మహాబాధ కలిగింది. పైగా శరవి చిన్న తురంగమై పటుగదా సంభిన్న మాతంగమై యురు చక్రాహత వీర మధ్య పద బాహుస్కంద ముఖ్యాంగమై సురభిత్ సైన్యము ధైన్యముంబొరయుచున్ శోషించి హైన్యంబుతో హరిమ్రోలన్ నిలువంగలేక బరచన్ హాహా నినాదంబులన్. అతని సైన్యంలోని గుర్రాలన్నీ బాణాలతో చల్లా చెదురైపోయాయి. బరువైన గదల చేత ఏనుగులన్నీ నశించిపోయాయి. గొప్పదైన చక్రాయుధపు దెబ్బకు వీరుల యొక్క నడుములు, పాదాలు, చేతులు, మొండెములు మొదలైనవన్నీ కూడా ఖండింపబడ్డాయి. అలా నరకాసురుని సైన్యం ధైన్యాన్నే పొందింది, తరిగిపోయింది. హీన దశకు చేరుకుని హరి ఎదుట నిలువలేక హాహాకారాలు చేస్తూ పారిపోయింది.
ఆ సమయంలో మొనసిదనుజయోధముఖ్యులు నిగుడించు శస్త్ర సముదయముల జనవరేణ్యామురహరుండు వరుస మూడేసి కోలల ఖండితంబు చేసే కథనమందు. రాజా మిగిలిన రాక్షస వీరులు గుమిగూడి కృష్ణునిపై ఆయుధాల సమూహాలను ప్రయోగించారు. వాటినన్నింటినీ కూడా కృష్ణుడు వరుసగా మూడేసి బాణాలతో ఖండించి వేశాడు. వెన్నుని సత్యను మోచుచు బన్నుగ బదన ఖరచంచు పక్షాహతులన్ భిన్నములు చేసే గరుడు పన్నిన గజ సముదయముల భౌరవ ముఖ్య. ఓ పురువంశ చక్రవర్తి పరీక్షిత్తు కృష్ణుని సత్యభామను మోస్తూను గరుత్మంతుడు కాలిగోళ్లతో ముక్కుతో రెక్కల తాకులతో కూడా మరి దైత్యరాజు మోహరించిన గజ సమూహాన్ని చిన్న భిన్నం చేశాడు. పైగా పక్షిరాజు యొక్క రెక్కల వలన పుట్టిన గాలి వేగాన్ని భరించలేక చావగా మిగిలిన సైన్యం పట్టణంలోకి వెళ్ళిపోయింది. మునుపు వజ్రాయుధాన్ని కూడా లెక్క చేయని తన చేతిలోని శక్తితో నరకాసురుడు గరుత్మంతుని కొట్టాడు. అతడు కూడా పూలదండతో కొడితే చెలించని మదపటేనులాగానే వెలసిల్లాడు. ఆ సమయంలో నరకాసురుడు ఏనుగునికి యుద్ధరంగంలో విహరిస్తూ ఉన్నాడు. సమదేభేంద్రమునెక్కి భూమి సుతుడా చక్రాయుధన్ వైవశూలము జేబట్టిన ఎంతలోన రుచిమాలా భిన్న ఘోరాసురోత్తమ చక్రం బగు చేతి చక్రమున దైత్యధ్వంసి ఖండించే రత్నమయోదగ్ర వినూత్న కుండల సమేతం భైన తన్నూర్ధమున్. నరకాసురుడు మదపుటేనుగు ఎక్కాడు. చక్రహస్తుడైన శ్రీకృష్ణునిపై వేయడానికి శూలం చేతితో పట్టుకున్నాడు. అంతలోనే దైత్యాంతకుడైన శ్రీహరి కాంతుల చేతనే భయంకరులైన ఉత్తమ రాక్షస వీరులను ఖండించే తన చేతి చక్రంతో గొప్ప కాంతులీనే వినూత్నమైన రత్న కుండలాలతో కూడిన అతని తలను ఖండించాడు. ఇల్లాలంగిటి అయిన కాలమున మున్నే నంచు ఘోషింతువో తల్లి నిన్ను దలంచి అయిన నిచటం ధన్నుంగృపం గావడే చల్లంభోతల త్రించెనంచు నిలనాక్షేపించు చందంబునన్ ద్రెళ్ళెం జప్పుడుగాక భూమి సుతుడు దీప్తాహవక్షోణిపై. తల్లి శ్రీకృష్ణుడు వరాహావతారంలో ఉండగా అతనికి నేను ఇల్లాలిని అంటూ చాటింపు వేసుకుంటావు కదా, నిన్ను గూర్చి ఆలోచించి అయినా ఇక్కడ నన్ను దయతో కాపాడలేదు. ఆహా నా తల త్రుంచాడు అంటూ భూదేవిని ఆక్షేపిస్తున్నట్లుగానే భూదేవి కొడుకైన నరకాసురుని తల చప్పుడు చేస్తూ భీకరమైన యుద్ధరంగంలో నేల మీద పడిపోయింది. కంటిమి నరకుడు పడగా మంటిమి నేడనుచు వ్యసనమత్యులు మునులున్ మింటన్ బువ్వులు గురియుచు బంటింపక పొగడి రోలి పద్మదలాక్షున్. ఇన్నాళ్లకు నరకుడు చనిపోవడం చూశాము, ఈనాడు బ్రతికాము అంటూ దేవతలు మునులు వెంటనే ఆకాశం నుండి పువ్వులు కురిపిస్తూ ఏమాత్రమూ సందేహించకుండా పద్మాక్షుని చక్కగా పొగిడారు. భూదేవి శ్రీకృష్ణుని స్తుతించుట. ఆ సమయంలో భూదేవి వాసుదేవుని వద్దకు వచ్చింది. రత్నమయములైన బంగారు కుండలాలను వైజయంతి అనే వనమాలను వరుణుడు ఇచ్చిన వెళ్ళగొడుగును ఒక మహారత్నాన్ని కృష్ణునికి ఇచ్చి మ్రొక్కి భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి దేవతలకు నమస్కరింపదగినవాడు విశ్వానికి అధీశ్వరుడు అయిన దేవదేవుని ఈ విధంగా స్తుతించింది. అంభోజనాభున కంభోజనేతృణ కంభోజమాలా సమన్వితునకు నంభోజ పదునకనంత శక్తికి వాసుదేవునకును దేవదేవునకును భక్తులు కోరిన భంగినే రూపైన బొందువానికి నాది పురుషునకును నకిల నిధానమయ్యా పూర్ణ విజ్ఞానుడైన వానికి పరమాత్మునకును ధాతగన్నమేటి తండ్రికి నజునికి నీకు వందనంబు నేనొనత్తు నిఖిల భూత రూప నిరుపమయీశ పరాపరాత్మమహితయమిత చరిత. సమస్త ప్రాణులకు రూపమైన వాడవు, సాటి లేని వాడవు, ఈశుడవు,
జీవాత్మ పరమాత్ములుగా మహిమ చూపువాడవు. ఉత్తమమైన నడవడిక కలిగిన వాడవు. పద్మము నాభియందు కలిగిన పద్మనేత్రునికి, పద్మమాలను ధరించిన వానికి, పద్మాల వంటి పాదాలు కలవానికి, విశ్వమంతా వ్యాపించిన వాసుదేవునికి, దేవదేవునికి, భక్తులు కోరిన రూపాన్ని ధరించేవానికి, ఆది పురుషునికి, అన్నింటికీ కారణభూతుడైన సర్వజ్ఞుడైన వానికి, పరమాత్మకు, బ్రహ్మదేవుని కన్న తండ్రికి, బ్రహ్మదేవుని కన్న గొప్ప తండ్రికి, పుట్టుక లేని వానికి నీకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఓ దేవాదిదేవా, నీవు లోకాలను సృష్టించడానికి రజోగుణాన్ని, రక్షించడానికి సత్వగుణాన్ని, సంహరించడానికి తమోగుణాన్ని ధరిస్తూ ఉంటావు. నీవే కాలస్వరూపుడవు, ప్రధాన పురుషుడువు. నీవే పరుడివి, నేను భూమిని. నీరు, నిప్పు, గాలి, నింగి, పంచతన్మాత్రలు, ఇంద్రియాలు, దేవతలు, మనస్సు, కర్త, మహత్తత్వము, చరాచరమైన విశ్వము, అద్వైడువైన నీవే. నీ నుండే పుట్టుతున్నాము. దయనిటు సూడు మా నరక దైత్యుని బిడ్డడు వీడు, నీ దశన్ భయముననున్నవాడుగడు బాలుడనన్య శరణ్యుడాత్తు డాత్తుడాశ్రయరహితుండు దండ్రి క్రియ శౌర్యము నేరడు, నీ పదహంబుజద్వై బొడగాంచె భక్త పరతంత్ర సువీక్షణ దీన రక్షణ. భక్త పరాధీనుడివై కటాక్షించువాడవు, దీనులను రక్షించువాడవు. ఒక్కసారి దయతో ఇటు చూడుము. వీడు నరకాసురుని కొడుకు. నీవంటే భయపడుతూ ఉన్నాడు. మిక్కిలి చిన్నవాడు, ఇతర శరణములేమీ లేనివాడు, బాధలో ఉన్నాడు. ఆశ్రయం లేనివాడు, తండ్రిలాగా పరాక్రమం కూడా లేనివాడు, నీ పాద పద్మాలనే చూస్తూ ఉన్నవాడు అని ఈ రీతిగా భూదేవి కృష్ణునికి నమస్కరించి తన యొక్క వాక్కు యొక్క పుష్పాలతో పూజించింది. ఆ పూజను అందుకొని భక్తులపై వాత్సల్యం చూపే హరి నరకుని కొడుకైన భగదత్తునికి అభయమిచ్చాడు, సర్వ సంపదలు అనుగ్రహించాడు. అనంతరం నరకాసురుని భవనం చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు నరకాసురుని చెరలో ఉన్న 16,000 మంది కన్యలకు విముక్తి కలిగించడము, దేవలోకానికి వెళ్ళి పారిజాత వృక్షాన్ని తీసుకొని రావడము, రాజకులావతంసుడు పరాజిత కంసుడు సొచ్చి కాంచె ఘోరాజుల రాజులంభటు శరాహతి నుంచి ధరతనూజుడు ఉత్తేజిత శక్తి దొళ్ళి చెరదెచ్చిన వారి 16,000 ధాత్రీ జనమాన్యలన్ గుణవతీ వ్రత ధన్యల రాజకన్యలన్. రాజులలో శ్రేష్ఠుడు, కంసుని సంహరించిన వాడు అయిన శ్రీకృష్ణుడు ఆ భవనములో పూర్వము నరకాసురుడు భయంకరమైన యుద్ధాలలో రాజులను సమర్థమైన తన బాణపు దెబ్బలతో నొప్పించి అధికమైన శక్తితో చెరపట్టిన రాజులు కూడా మన్నింపదగిన గుణవంతురాండ్రైన వ్రతాల చేత ధన్యురాండ్రైన 16,000 మంది రాజకన్యలను చూసి కనిరా రాజకుమారి పరిమళ కౌతూహళ క్రాంతలై ధనుజాదీశ చము విదారుణతమందారున్ శుభాకారు నూతన శృంగారు వికారదూరు సుగుణోదారున్ మృగీలోచన జనచేతో ధనచోరు రత్నమకుటస్పారున్ మనోహారునిన్. ఆ రాజకుమారికలు అందరూ కూడా పరిమళించే కుతూహలంతో నిండిన వారే. నరకాసురుని సైన్యాన్ని ఖండించినవాడు, నమస్కరించిన వారికి మందారం అనే కల్పవృక్షము వంటివాడు, శుభమైన ఆకారం కలిగినవాడు, నూతనమైన శృంగారం కలిగినవాడు, ఎటువంటి వికారాలు లేనివాడు, గొప్ప సుగుణాలు కలిగినవాడు, ఆడువారి మనసులు అనే ధనాన్ని దోచుకునేవాడు, రత్న కిరీటంతో వెలుగొందేవాడు, మనసును హరించేవాడు అయిన శ్రీకృష్ణుని చూశారు. అతనిని చూసి అతని సౌందర్యము, గాంభీర్యము, చాతుర్యము మొదలైన గుణాలకు మోహపడిన వారికి తమకం కలిగింది.
దానితో ధైర్యాన్ని కోల్పోయారు, సిగ్గు విడిచిపెట్టేశారు. మన్మథ బాణాలకు వారి హృదయాలు సంచలించిపోయాయి. దైవయోగం వలన వారి మనసులు పరాయత్తమైపోయాయి. ఆ మదవతులు తత్తరపడుతూ మన్మధుడు బాధిస్తూ ఉంటే అతడే తమకు ప్రాణనాథుడు అని కోరుకున్నారు. పాపపురక్కసుండు చెరపట్టెనటంచు దలంతు మెప్పుడు బాపుడెవాని ధర్మున పద్మధలాక్షుని గంటి మమ్మ మున్ని పురుషోత్తమం గదియనేమి వ్రతంబుల చేసినారమో యా పరమేష్టి పుణ్యుడు గదమ్మ హరిన్మము గూర్చెనిచ్చటన్. వారు తమలో ఇలా అనుకున్నారు, పాపాత్ముడైన రాక్షసుడు చెరపట్టాడని ఎప్పుడూ అనుకునేవాళ్ళము. వాడు పాపాత్ముడు కాడు. వాని ధర్మమా అని పద్మాక్షుని చూడగలిగాము. పురుషోత్తముడైన వీరిని చేరడానికి మునుపు ఏ వ్రతాలు చేసి ఉన్నామో ఆ బ్రహ్మ పుణ్యాత్ముడు కదా, ఇక్కడ హరితో మమ్ము కలిపాడు. ఉన్నతిని తడుగౌగిట మన్నింపగనింక బ్రతుకు మానిని మనలో మున్నేమి నోచెనోన్న సన్నుత మార్గముల విపిన జలదుర్గములన్. గొప్ప గౌరవంతో ఇతడు తన కౌగిటిలో చేర్చి లాలిస్తే ఆ మగువు యొక్క బ్రతుకే ధన్యం. మనలో అటువంటి మగువు ఎవరో? ఆమె చక్కని రాజమార్గాలలో, వనదుర్గాలలో, జలదుర్గాలలో పూర్వం ఏమి నోమునోచిందో విన్నారమే ఈ చెలువము గన్నారమే ఇట్టి శౌర్య గాంభీర్యంబుల్ మన్నారమింత కాలము గొన్నారమి అన్నడైన గూరిమి జిక్కన్. ఇంతటి అందం గురించి ఎప్పుడైనా విన్నామా? ఇటువంటి శౌర్యము, గాంభీర్యము ఎప్పుడైనా చూసామా? ఇంతకాలం బ్రతికాము కానీ ఎన్నడైనా ఇటువంటి చక్కని ప్రేమను అనుభవించామా? వనజాక్షినే గన్క వైజయంతికనైన గదసి వ్రేలుదు గదా కంఠమందు బింభోష్టినే గన్క పీతాంబరమునైన మెరసియుండుదు గదా మేను నిండా గణ్యనే గన్క గౌస్తుభమణినైన నొప్పు చూపుదు గదా యురమునందు బాలికనే గన్క బాంచజన్యమునైన మొనసి చొక్కుదు గదా మోవి గ్రోలి పద్మగంధి నేను బర్హదామమునైన చిత్ర రుచుల నుందు శిరమును నందు ననుచు బెక్కు గతుల నాడిగ్రి కన్యలు గములు గట్టి గరుడ గమను చూచి. పద్మాల వంటి కన్నుల గలదానే నేను గనక వైజయంతి మాలను అయితే చక్కగా అతని కంఠాన్ని పట్టుకొని వ్రేలాడుతూ ఉండేదానిని కదా. దొండపండు వంటి అధరం కలదానా నేను గనక పీతాంబరాన్ని అయితే అతని శరీరం మీద మెరిసిపోతూ ఉండేదాన్నేమో. కాంత నేను గనక కౌస్తుభమణిని గనక అయినట్లయితే అతని వక్షస్థలం మీద అందాలు వలకబోసేదానిని కదా. ఓ బాల, నేను గనక పాంచజన్యం అయినట్లయితే అతని యొక్క పెదవిని గ్రోలి పరవశించేదానినే కదా. పద్మం వంటి సువాసన గలదాన నేను నెమలపించమనైతే అతని తలపై రంగురంగుల కాంతులతో విరాజిల్లేదానినే కదా అని ఇలా ఆ కన్యకలు అందరూ గుంపులు గట్టి గరుడ వాహనుడైన కృష్ణును చూచి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. భూనాథోత్తమ కన్యకుల్వరసు నంభోజాత నేత్రుండు నన్నే నవ్యందగజూచెడ గరియే వర్ణించెన్ వివేకించెనమ్మానించె గరుణించె బేరడిగే సన్మార్గంబుతో బెండ్లియవు నేనే చక్రికి దేవి నంచుదమలో నిర్ణీతలైరందరున్. ఆ రాజకుమారులు అందరూ వరుసగా ఎవరికి వారే పద్మాక్షుడు నన్నే చూశాడు, నా వైపే నవ్వాడు, నన్నే సమీపించాడు, నన్నే వర్ణించాడు, నా గురించే ఆలోచించాడు, నన్నే గౌరవించాడు, నన్ను మాత్రమే కరుణించాడు, నన్నే పేరడిగాడు, నన్నే చక్కగా పెళ్లి చేసుకుంటాడు, నేనే కృష్ణునికి భార్యనవుతాను అంటూ తమలో తామే నిర్ణయించేసుకున్నారు అని సుఖయోగి పరీక్షిత్తుకు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం.
ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.